ఒక అందమైన అడవిలో ఒక చిన్న చీమ ఉండేది. అది చాలా కష్టపడే చీమ. ప్రతిరోజు ఆ చీమ ఆహారం సేకరించి తన కుటుంబానికి సహాయం చేసేది. లో దానికొక మెరిసే బంగారు విత్తనం కనిపించింది. ఆ విత్తనాన్ని ఇంటికి తీసుకెళ్లాలని ప్రయత్నించింది, కానీ అది చాలా బరువుగా ఉంది. ఆ విత్తనాన్ని ఇంటికి తీసుకెళ్లాలని ప్రయత్నించింది, కానీ అది చాలా బరువుగా ఉంది. బంగారు విత్తనం తీసుకెళ్లాలనే ఆశతో చిన్న చీమ ఆహారం సేంచడం మానేసింది. ఆహారం లేక తన కుటుంబం ఇబ్బంది పడటం చూసి చిన్న చీమ బాధపడింది. కుటుంబ బాధను చూడలేక ఒక జ్ఞానమైన ముసలి చీమ అక్కడికొచ్చింది. ముసలి చీమ మెరిసే వస్తువుల కంటే ఉపయోగపడే ఆహారం ముఖ్యమని చెప్పింది. చిన్న చీమ తన తప్పును తెలుసుకుంది. అది బంగారు విత్తనాన్ని వదిలి మళ్లీ ఆహారం సేకరించడం మొదలుపెట్టింది. కుటుంబంతో ఆనందంగా జీవించింది. నీతి: మెరిసేదంతా విలువైనది కాదు, ఉపయోగపడేదే నిజమైన సంపద.